ఇతడు మౌర్య వంశ చక్రవర్తుల్లో మొదటివాడైన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి. అంతేకాక తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు కూడా. ఇతనిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధ పురుషార్థం గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడు. సూక్ష్మ బుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం భారతీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశారు. ఇది మానవ జీవన శైలికి ఎంతో దోహదపడుతుంది. మానవులు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, అలాగే స్త్రీలు ఎలా ఉండాలో కూడా చాణక్యుడు చక్కగా వివరించారు. అంతేకాక జీవితంలో విజయం సాధించడానికి ఏమేమి చేయాలి, ఏమి పాటించాలి, ఏమి వదిలేయాలో కూడా స్పష్టంగా చెప్పారు. ఇక మనిషి విజయం సాధించడానికి చాణక్యుడు చెప్పిన కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, నీ స్థాయి వాడితో మాత్రమే స్నేహం చేయడం. నీతి సూత్రాలు బోధించిన చాణక్యుడు స్థాయి గురించి మాట్లాడటం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ చాణక్యుడు చెప్పిన స్థాయి ఆర్థికంగా కాదు. ఆలోచనల్లో మనుషుల వ్యక్తిత్వాలు విభిన్నంగా ఉంటాయి. ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. కొందరి ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మరికొందరివి అధమంగా ఉంటాయి. అందుకే మనకు సమాన స్థాయిలో ఆలోచించే వారితో స్నేహం చెయ్యాలని చాణక్యుడు అంటాడు. దీనికి కారణం, మనం ఉన్నతంగా ఆలోచించి ఏదైనా కార్యం మొదలుపెట్టినప్పుడు ఆలోచనలు తక్కువగా ఉన్నవారు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పని మనం చేయలేమని అడ్డుపడతారు. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడతారు. దాంతో మనం కూడా ఇది జరగదేమో అనే నిరాశలో కూరుకుపోతాం. ఫలితంగా పనిలో పనిగా అపజయం చెందుతాం. అలాగే మనకన్నా ఉన్నత ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేస్తే వారి స్థాయిని అందుకోవాలని ప్రయత్నిస్తాం. వారితో పోల్చుకుంటాం. ఫలితంగా ఆత్మన్యూన్యత భావానికి లోనవుతాం. అందుకే నీ స్థాయి వాడితో మాత్రమే స్నేహం చేయమని కౌటిల్యుడు చెబుతాడు. ఇక రెండవది, జీవితంలో ఎదగాలంటే కావాల్సింది ధైర్యం. మనం జీవితంలో ఏది సాధించాలన్నా కావాల్సింది ధైర్యం. మనం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమని ధైర్యంగా ఉండాలి. కొండనైనా పిండి చేయగలమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలమనే ధైర్యం ఉండాలి. ధైర్యమే జయతి అనేది అందుకే. ఇక ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం మనకు ఉపయోగపడుతుంది. పిరికివాడు అల్సర్తో చనిపోతే ధైర్యవంతుడు క్యాన్సర్ అయినా జయిస్తారని అంటారు. అటువంటిది విజయ సాధనకు ధైర్యం ఎంతో ముఖ్యం. నీరంటే భయపడేవారు, గురువు నుంచి ప్రేరణ పొంది విజయం సాధించిన వారు ఉన్నారు. అలాగే చదువంటే భయపడి పారిపోయిన వారు కూడా ఆ తర్వాత ధైర్యంతో ఉన్నత విద్యను అభ్యసించి మరింత ఉన్నత విజయాలు సాధించడం కూడా మనం చూసాం. అందుకే ధైర్యం మనిషి విజయానికి మూల కారణమని చాణక్యుడు చెబుతాడు. ఇక మూడోది, నిజాయితీ. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలని చాణక్యుడు చెబుతాడు. అయితే అది ఎంతవరకు ఉండాలో కూడా అతను చెప్పటం విశేషం. మన ఎదుగుదలకు అది కారణం కావాలి, కానీ మనకు ప్రతికూల ఫలితాలు అందించడానికి నిజాయితీ కారణం కాకూడదని కౌటిల్యుడు బలంగా నమ్ముతాడు. దీనికోసం ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండటం ముఖ్యం. దీనినే స్థితప్రజ్ఞత అంటారు. అన్ని వేళలా నిజాయితీ మంచిది కాదని చాణక్యుడు చెబుతాడు. ఉదాహరణకి, మనం ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంటాం. మనకు ఓ మంచి ఆలోచన వస్తుంది. అది కంపెనీకి ఉపయోగపడేలా ఉంటుంది. దీని గురించి మనం ఆలోచించుకొని బాస్తో చెప్పి మన స్థాయిని పెంచుకోవాలని చూస్తాం. అయితే ఇక్కడే చాలా వరకు ఎక్కువ మంది తమ తప్పులు బయట పెడతారు. అదేంటంటే, బాస్కి చెప్పేలోపే తమ సహచరులతో ఆలోచనలు పంచుకుంటారు. వారు నిజాయితీ పరులైతే పర్వాలేదు, లేకుంటే మొదటికే మోసం వస్తుంది. మన ఆలోచనలు తమ ఆలోచనగా పై అధికారికి చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ నువ్వు నిజాయితీతో చేసిన ప్రయత్నం విఫలమవుతుంది. నీ ఎదుగుదలకు అవరోధమవుతుంది. అందుకే స్థితప్రజ్ఞత అవసరం అంటారు. నిజాయితీని కొన్నిసార్లు వదలడం కూడా విజయానికి మూలమే అని కౌటిల్యుడు పేర్కొంటారు. ఇదే విషయాన్ని నేటి రచయితలు కూడా చెప్పడం జరిగింది.
ఇక నాలుగవది శత్రువు నుంచి నేర్చుకోవటం. చాణక్యుడు అవలంబించిన యుద్ధ నీతి కూడా ఇదే. నందరాజ్యమునకు చంద్రగుప్తుని రాజును చేయటంలో, నందలను ఓడించడంలో చాణక్యుడు శత్రువు నుంచి నేర్చుకోవడం అనే విద్యను అవలంబించాడు. వారి యుద్ధ ప్రణాళికలు ఎలా ఉంటాయి, నందులు యుద్ధం ఎలా చేసి విజయాలు సాధిస్తారు అనేది పరిశీలించి వాటి నుంచి స్ఫూర్తి పొంది చంద్రగుప్తునికి మరింత గొప్ప లక్ష్యాలు నేర్పి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఇతరుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, చివరకు మిత్రుల నుండి, ఇలా ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటాం. కానీ శత్రువుల నుంచి నేర్చుకోవటానికి ఇష్టపడం. అయితే విజయ సాధకులు శత్రువుల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. వారి ఆలోచన విధానం మీకంటే భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు వారి ఆలోచనలను అర్థం చేసుకుని వారికి భిన్నంగా వ్యవహరించి సరికొత్త వ్యూహాలతో అనుకున్నది సాధించవచ్చు. మన పనుల్లో విజయం సాధించవచ్చు. అందుకే శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. వారి ఆలోచనలను హీనంగా భావించకూడదు. వాటి నుంచి విషయాలను సేకరించి మరింత ఉన్నతంగా మీరు ఆలోచించినప్పుడే విజయం సాధించగలుగుతారు. ఇక ఐదవది ఇతరులను ఆకర్షించటం లేదా ఒప్పించటం. మన జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ విభిన్న వ్యక్తులు తారసపడతారు. అందులో కొంతమంది ఇగోయిస్టిక్, మరికొంతమంది క్రేజీ, అలాగే కొందరు తెలివైన వారు ఉండొచ్చు. వెళ్ళే ప్రతి చోట మనం అందరి మనసులు గెలవాలని భావిస్తాం. వాళ్ళు మనం అడిగింది చేసేలా ఉండాలని కోరుకుంటాం. అయితే ఇలాంటప్పుడే మనస్తత్వాలు అనువుగా ఒక్కొక్కరితో ఒక్కో రకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగా ఇగోయిస్టిక్ విషయానికి వస్తే, వారు తాము చెప్పిందే వేదమని భావిస్తారు. ఇతరుల ఆలోచనలతో అసలు ఏకీభవించరు. ఇలా వారి యుగోని మన ముందు ప్రజెంట్ చేసినప్పుడు మనలోని యుగో బయటకు వస్తుంది. ఆ సమయంలో మనం కొంత తగ్గి అవతలి వారి ఇగోకి మర్యాద ఇవ్వాలి. అలాంటప్పుడు నువ్విచ్చే మర్యాద అతన్ని నీ దారికి తీసుకొస్తుంది. ఇక రెండవ రకం క్రేజీ పర్సన్స్. వీరి విషయానికి వస్తే వీరు చేసే పనులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళతో వ్యవహరించేప్పుడు వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. వారి దగ్గర ఎన్నో విభిన్న ఆలోచనలు కూడా ఉంటాయి. వాటిని ఉపయోగించుకునే నేర్పు తెలిసి ఉండాలి. ఇక తెలివైన వారు, వీరి దగ్గర నేరుగా పాయింట్కి రావటం ఎంతో ముఖ్యం. అందులో నిజమేంటో చెప్తే వారు అర్థం చేసుకుంటారు. చాణక్యుడు ఈ 3 విషయాలు చెప్పడానికి ప్రధాన కారణం జీవితంలో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరితో చివరి వరకు రిలేషన్ కొనసాగించడమే. ఇక ఆరవది మనల్ని మనం ప్రశ్నించుకోవటం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనల్ని మనం 3 ప్రశ్నలు సంధించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, దీని ఫలితం ఎలా ఉంటుంది, ఇందులో మనం విజయం సాధించగలమా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రతి పనిలోనూ ముఖ్యం. చదువుకునేటప్పుడు ఏం చదవాలి అనే అనుమానం వస్తుంది. మనం అయోమయంలో ఉంటాం. అప్పుడు తల్లిదండ్రులు ఒకటి చెప్తే స్నేహితులు మరొకటి చెబుతారు. అప్పుడు అయోమయంలో పడతాం. అప్పుడు ఆలోచించి నీకు ఏది సూట్ అవుతుందో అదే చదవాలి. అప్పుడే విజయం సాధించగలం. ఆ తర్వాత ఉద్యోగ సమయంలోనూ ఇలాంటి సందిగ్ధతయే వస్తుంది. ఏ కోర్స్ చేయాలి, దేనికి మంచి అవకాశాలు ఉన్నాయి అనే దానిపై భిన్న అనుమానాలు ఉంటాయి. ఇక్కడ కూడా మన నిర్ణయమే ముఖ్యం. మన సామర్థ్యాన్ని తెలుసుకోగలగడం అన్నింటికన్నా ముఖ్యం. అందుకే పై 3 ప్రశ్నలు పనిచేసే ముందు వేసుకోవాలి. మన జీవితానికి మనమే సృష్టికర్తలం. హితోధికంగా మంచి జరిగినా చెడు జరిగినా మనమే కారణం కాబట్టి మంచిని ఎన్నుకొని కొనసాగించినప్పుడే విజయం సాధించగలం. సో ఇది ఫ్రెండ్స్, జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల గురించి మేము మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.